సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో మరో సీనియర్ హీరోతో జత కట్టబోతుంది. ఆ హీరో మరెవరో కాదు, కింగ్ నాగార్జున. నాగార్జున యొక్క 100వ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను తీసుకుంటున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నాగార్జున సరసన 3 హీరోయిన్లు నటించబోతున్నట్లుగా సమాచారం. అందులో 2 సుష్మితా భట్ మరియు సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికే రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఇక 3వ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ఇప్పటికే మూవీ టీం ఆమెను సంప్రదించినట్లుగా సమాచారం. మరి ఈ రోల్ కోసం ఆమె అంగీకరించిందా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్స్ పతాకంపై కింగ్ నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో ఇదివరకెన్నడూ వినియోగించని డీఏజింగ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. నాగార్జునను ఈ మూవీలో 25 ఏళ్ల యువకుడి నుండి 60 ఏళ్ల వ్యక్తిగా వివిధ దశల్లో చూపించేందుకు ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగిస్తున్నట్లుగా సమాచారం. విజువల్స్ పరంగా ఈ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ పరంగా కూడా ఈ మూవీ డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం. ఈ మూవీలో నాగార్జున తండ్రి కొడుకు పాత్రల్లో ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. 3 వేరువేరు గెటప్స్ లో కనిపిస్తూ జీవితంలోని విభిన్న దశలను ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నట్లుగా సమాచారం. రియలిస్టిక్ యాక్షన్ తో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే కథగా ఈ మూవీ రూపొందుతున్నట్లుగా సమాచారం.